యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. మరి దేవుని యొక్క పరిశుద్ధ పట్టణానికి పరిశుద్ధులు మాత్రమే చేరుకుంటారు. ఈ విషయం క్రైస్తవ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వేషధారులు మాత్రము ఎంత మాత్రము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. చాలామంది అన్నీ తెలుసు, అంతా బాగుంటుంది, పాపం చాలామంది పొరపాట్లు పాపాలు ఏం చేయకుండా జాగ్రత్తగా భద్రంగా వాళ్ళు ఉంటారు. కానీ బయటికి వేషధారణ చూపిస్తూ ఉంటారు. అంటే అంతరంగం ఒకలా ఉంటుంది, బయటికి ఒక చేష్టలు ఒకలా ఉంటాయి. కాబట్టి తెలుసుకోండి, అంతరంగంలో పాపం పెట్టుకుని బయటికి మంచి వాళ్ళగా నటిస్తే కనుక అది ఒక వేషధారణ. ఇటువంటి వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ప్రతి ఒక్కరు మీరు గమనించండి, తెలుసుకోండి. దేవునికి కావాల్సిన వారు ఎవరంటే పరిశుద్ధులు, పవిత్రులు మాత్రమే. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీకన్నా ముందుగా వేశ్యలు పరలోక రాజ్యంలో చేరుకుంటారని దేవుని వాక్యం ఉంటుంది. వేషధారులు ఆయన ద్వేషించడమే కాదు, మరి వేశ్యలు పరలోక రాజ్యం ఉండటం అనేది ఏంటంటే, ఇక్కడ వేశ్యలు పశ్చాత్తాపడి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటే కనుక వాళ్ళకు కూడా మరి పరలోక రాజ్యం దొరుకుతుందని దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మరి వేషధారణ అనేది ఎంత భయంకరందో మీరు గ్రహించండి. వేషధారులో వాళ్ళకి ఎటువంటి మరి అర్హత పరలోక రాజ్యానికి లేదు. కాబట్టి పరలోక రాజ్యం అటువంటి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఒకరోజు ప్రార్థన చేసి నేను తప్పులు ఏం చేయలేదు అనుకుంటే కాదు. ప్రతి దినము ఆయనతో మనం జీవించాలి. ప్రతి దినము ఆయనతో మనం నడవాలి. ఆయన యొక్క నడవడిలో మనం ఉండాలి. ప్రతి దినము ఆయన స్వరాన్ని వినాలి. మనం ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. వినే చెవులు, చూచే కళ్ళు, గ్రహించే హృదయం మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే అనేక సంగతులు గ్రహించగలుగుతాము. దేవుని మరింత ముందుకు సాగుతాం. కాబట్టి ప్రతిదినం ప్రార్థన చేయటం వల్ల ఇవన్నీ కూడా మీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రతిదినం ఉదయమే మరి విడవకుండా ప్రార్థన చేయండి. దేవుని దగ్గర పరిశీలన చేసుకోండి. దేవుని దగ్గర అన్ని పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు అప్పుడు మీకు క్షమిస్తాడు, మరి కాపాడుతాడు, భద్రపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.